हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् श्रीमन्नारायणीयम्। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। बालं मुकुन्दं मनसा स्मरामि। हे माधवा हे यदुनन्दना मनमोहना हे मधुसूदना। हे माधवा हे यदुनन्दना मनमोहना हे मधुसूदना। जनार्दना राधा जीवना जनार्दना राधा जीवना। गोपालना गोपीरञ्जना वेणुगोपालना गोपीरञ्जना। हे माधवा हे यदुनन्दना मनमोहना हे मधुसूदना। हे माधवा हे यदुनन्दना मनमोहना हे मधुसूदना। जनार्दना राधा जीवना जनार्दना राधा जीवना। गोपालना गोपीरञ्जना वेणुगोपालना गोपीरञ्जना वेणुगोपालना గోపీరంజనా. శక్తి ఉన్నప్పుడు భగవంతుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు. మరి శక్తి కోల్పోయిన తర్వాత అర్థమైనా వ్యర్థమైపోతుంది. అందుకే శక్తి బాగా ఉన్నప్పుడే భగవంతుణ్ణి అవగాహన చేసుకోవాలి, నేనెవరో తెలుసుకోవాలి. అలా అర్థం చేసుకుని ఆచరించి తరించినటువంటి ఎందరో మహానుభావులు, అందులో నారాయణ భట్టతిరి గారు కేరళ వాస్తవ్యులు. ఆయన విద్యను అభ్యసించినటువంటి గురువు దగ్గర ఒక గురుదక్షిణ ఇవ్వాలి కదండి. గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నారు, గురుదక్షిణ ఇవ్వాలి కదా. ఆ గురుదక్షిణకు బదులుగా గురువు గారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఈయన స్వీకరించారు. అలా స్వీకరించినటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఆయన భగవంతుణ్ణి ఆశ్రయించారు. గురువాయూరులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను ఆశ్రయించి శ్రీమన్నారాయణీయం అనే స్తోత్రాన్ని రచన చేశారు. ఈ గొప్ప స్తోత్రం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. కేరళలో ఈ స్తోత్రం అనేక విధాల దీన్ని పారాయణ చేసి అనేక రకాలుగా అనేక రోజులు పారాయణం చేసి తన దీర్ఘమైనటువంటి వ్యాధుల్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు.
అందుకనే ఈ స్తోత్రం చదివినా విన్నా అనారోగ్యాలన్నీ కూడా ఎంత దీర్ఘవ్యాధులైనా సరే మటుమాయమైపోయి పూర్తి ఆరోగ్యవంతులవుతున్నారు అనే దానికి నిదర్శన ఈ నారాయణ భట్టతిరి గారే. ఆయన అనుభవమే మనకు అందించారు. కేరళలో గురువాయూర్లో కృష్ణ పరమాత్మ ఎదురుగా ఉండి ఈ నారాయణీయాన్ని రచన చేశారు. భక్తితో కీర్తించారు. భగవంతుడి మహిమను కొనియాడారు. జగత్ సృష్టి ప్రకార వర్ణన చేశారు. నరనారాయణుల తత్వాన్ని బోధ చేశారు. దశావతారముల వైశిష్ట్యాన్ని చక్కగా కొనియాడారు. భక్తుల చరిత్రల్ని రచన చేశారు. రాక్షస సంహారాన్ని వర్ణించారు. భక్తి జ్ఞానం ఏమిటి అనేకం భాగవతంలో ఏదైతే ఆ ధర్మాలు భాగవత ధర్మాలు ఏవైతే చెప్పారో భాగవతంలో భగవంతుడి గురించి కృష్ణ పరమాత్మ గురించి రాసలీలల గురించి భక్తి జ్ఞానము మొత్తమంతా వర్ణించారు. అలాగే భాగవత ధర్మాలన్నీ కూడా ఈ స్తోత్రంలో వర్ణించి అంతా భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకుని ఒకటేమిటి భాగవతం అంతా ఈ స్తోత్రంలోనే నింపేశారు. అలాగ భక్తితో రచన చేసి పొంగిపోయారు. అనారోగ్యాన్ని పోగొట్టుకొని భగవంతుణ్ణి సాక్షాత్కరింపచేసుకొని తరించిపోయారు. ఇది అందరం కూడా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని నారాయణీయాన్ని భక్తితో పారాయణ చేసి అర్థంతో సహా తెలుసుకొని అనుభవించాలి. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ క్షేత్రం ఏమిటి అంటే గురువాయూరు అని చెప్తారు. కేరళలోని ఈ గురువాయూరులో త్రిచూర్ జిల్లా కృష్ణ పరమాత్మ గురువాయూరప్పన్గా ప్రసిద్ధమై భక్తజన కోటికి చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామి. ఇక్కడ విగ్రహాన్ని పూర్వం వసుదేవుడు పూజించాడని, శ్రీకృష్ణుడి విగ్రహం ఈ పాతాళ అంజనంతో మలచబడిందని అక్కడ చెప్తారు. నిలబడిన స్థితిలో దర్శనమిస్తున్నటువంటి స్వామి 4 చేతులతో శంఖు చక్రం గద పద్మాలు గోచరిస్తూ ఉంటాయి. ఆ మూర్తిని గనక మనం చూసినట్లయితే ఇలా దర్శనమిస్తూ ఉంటాడు స్వామి. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఎలా దర్శనమిస్తాడో అలాగే ఇక్కడ దర్శనమిస్తుండటం వల్ల గురువాయూర్ని భూలోక వైకుంఠంగా కూడా పిలుస్తారు. అలాగే గురువాయూరు కృష్ణుడిని నారాయణుడిగా కూడా సంభావిస్తారు. ఈ మహిమాన్వితమైనటువంటి గురువాయూరు క్షేత్రంలో కృష్ణుడి రూపంలో అర్చనలన్నీ సాగుతుంది, అర్చించబడుతోంది. ఎవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి విగ్రహం అత్యంత ప్రాచీనమైంది. పూర్వం ఈ నారాయణుడు ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చాడట. ఆయన సుతపుడనే మహర్షికి ఈ బ్రహ్మదేవుడు అందించాడట. కొంతకాలం తర్వాత ఈ సుతపుడు విగ్రహాన్ని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. కశ్యపుడు తిరిగి ఆ విగ్రహాన్ని కృష్ణుడి తండ్రి వసుదేవుడికి సమర్పించాడట. అలా వసుదేవుడి ఆధీనంలోకి వచ్చినటువంటి నారాయణుడి దివ్యమూర్తిని శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ప్రతిష్ఠించి స్వయంగా పూజ చేశారట. ద్వాపరయుగం అంతమయ్యే సమయంలో ఈ జల ప్రళయం వచ్చి ఆ నగరమంతా మునిగిపోయే స్థితికి చేరుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడి దివ్య విగ్రహాన్ని కాపాడాలని చెప్పి భావించి తన మిత్రుడైన ఉద్ధవుణ్ణి పిలిచాడు. అతనికి ఆ విగ్రహాన్ని అప్పగించాడు. దేవగురువు బృహస్పతి సాయంతో దాన్ని పరిరక్షించు అని చెప్పాడు. ఉద్ధవుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత బృహస్పతికి వాయుదేవుడికి ఇద్దరికి అప్పగించాడు. మరి ద్వాపరయుగం పరిసమాప్తమైనటువంటి సమయంలో ఈ బృహస్పతి వాయువు ఉద్ధవుడు తమకు అప్పగించినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి తగిన క్షేత్రం ఎక్కడుందా అని అన్వేషణ చేశారు. చివరికి పరమేశ్వరుడి సూచనతో పశ్చిమ సముద్ర తీరంలోని అంబాపురం అనే గ్రామ సమీపంలో ఒక సరోవరం పక్కన నారాయణుడి దివ్యమూర్తిని స్థాపన చేశారు. ఈ గురువు వాయువు కలిసి స్థాపించడంతో ఈ దివ్యక్షేత్రానికి గురువాయూర్ అనే పేరు స్థిరం చేశారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే స్వయంగా ఇచ్చినటువంటి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించబడటంతో ఆనాటి నుంచి ఈ గురువాయూరు భూలోక వైకుంఠంగా
ప్రసిద్ధి పొందింది. దీన్ని మనం అర్థం చేసుకుంటే భాగవతంలో ఏదైతే చెప్పారో అదంతా ఈ స్తోత్రంలో రచన చేశారు. ఈ స్తోత్రాన్ని దీర్ఘవ్యాధులతో బాధపడే వాళ్ళు భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణీయాన్ని ఒక 11 రోజులు కానీ, లేదా 21 రోజు కానీ, లేదా ఒక 40 రోజులు కానీ, అట్లా ఒక కాల వ్యవధి పెట్టుకొని స్వామిని భక్తితోటి గనక దీన్ని పఠిస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది, వ్యాధి నివారణ జరుగుతుంది అని పెద్దలు చెప్పారు. వాళ్ళ అనుభవంలో ఉన్న విషయాల్ని మనకు అందించారు. అనేక మంది కేరళలో ఇలాగే చేస్తున్నారు, ఇప్పటికీ జరుగుతుంది. అలాగే ఇప్పటికి మన దాకా వచ్చింది, భగవంతుడి అనుగ్రహంతో ఇప్పుడు మన దాకా వచ్చింది. మనం దాన్ని చక్కగా శ్రద్ధతో అర్థంతో సహా స్తోత్రాన్ని నేర్చుకుందాం. ఒకవేళ స్తోత్రం చదవలేని వాళ్ళు అర్థాన్ని విన్నా భక్తితో ఆ రోగాన్ని వ్యాధి నివారణ అవుతుంది అని చెప్తున్నారు. చదవలేని వాళ్ళు, సంస్కృత శ్లోకాలు కాబట్టి చదవలేని వాళ్ళు వాటి కింద ఇచ్చిన తెలుగు భావాల్ని విన్నప్పటికీ కూడా ఈ పారాయణ ఫలితం లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు మటుమాయమైపోతున్నాయి. అత్యంత మధురమైనటువంటి ఈ శ్రీమన్నారాయణీయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.